సార్ వాళ్ళు కొడతారు కమిటీ మెంబర్షిప్ సార్ వాళ్ళు కొడతారు పక్కకు జరిగి తీసుకోవాలి గత సారథి 4 కోట్ల ప్రజల యొక్క మరి ఆకాంక్షలు నెరవేర్చినటువంటి ఒక గొప్ప మహనీయుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మరి జన్మదినం సందర్భంగా ఈరోజు జిల్లా పార్టీ ఆధ్వర్యంలో కల్వకుంట్ల విద్యాసాగరరావు గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు వారి యొక్క జన్మదిన సందర్భంగా కోదండ రామాలయంలో పూజలు జరిపించి మరి వారు భగవంతుడు ఎప్పుడైతే భక్తులకు ఆపదున్నప్పుడు భగవంతుడు వాళ్ళకు అండగా ఉంటాడో అదేవిధంగా రాష్ట్రాన్ని సాధించినటువంటి ఇలా కేసీఆర్ గారి వారి యొక్క అవసరం ఉంది అని చెప్పేసి ప్రజలు మరి హరిగోసపడుతూ ఉన్నారు. మరి భగవంతుని అవతారం ఎత్తి మరి వారు కూడా తెలంగాణ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇంత గోసపడుతూ ఉన్నారు. 10 సంవత్సరాల్లో బంగారు పాలన నడిపించినటువంటి కేసీఆర్ గారు మళ్ళీ మరి ఒక రాముడిలాగా భగవంతుడిలాగా మరి విచ్చేసి ప్రజల వద్దకు విచ్చేసి మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలను మరి కాపాడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతోటి మరి సంపూర్ణమైన జీవితాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మా యొక్క జిల్లా పార్టీ కుటుంబ సభ్యులందరూ నాయకులు అదేవిధంగా మాజీ మంత్రివర్యులు రాజేశం గౌడ్ గారు అందరం కూడా ప్రార్థించడం జరిగింది. ఇలా ఏ ఒక్క కార్యక్రమం చూసినా ఏది తలపెట్టినా కూడా అది కేసీఆర్ గారి చేసినటువంటి గొప్ప పనులే ఉన్నాయి తప్ప ఇప్పుడు వచ్చినటువంటి ప్రజలకు ఏం లాభం కూడా లేదు. ఆ విధంగా మరి మళ్ళీ కూడా కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ కావాలి అని చెప్పేసి జైత్యాల జిల్లా ప్రజలు యావత్ తెలంగాణ రాష్ట్రం కూడా కోరుకుంటుంది. కాబట్టి వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ కోదండ రామస్వామిని కోరుకుంటున్నారు. ఈ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఈ 10 సంవత్సరాలు భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా అన్ని రకాల అభివృద్ధి జరిగింది. ఇక ముందు కూడా చేయాలనుకుంటే ఇక్కడ ప్రభుత్వం వారిగా ప్రజలందరూ మన కేసీఆర్ కావాలనుకుంటున్నారు. వారికి బాగా ఉంది. మళ్ళీ తిరిగి నిండు నూరేళ్ళు బతికి మంచి మళ్ళీ తిరిగి అధికారంగా రావాలని ఆ దేవునికి రావడం జరిగింది. మరి అలాగే ఉండాలని అందరం కార్యకర్తలందరం పిల్లలు చేసి వారికి ఆరోగ్యాలు ప్రసాదించాలని మళ్ళీ పదవి ప్రసాదించాలని ఆ దేవుని కోసం తన ప్రాణాలను అడ్డపెట్టి పోరాటం చేసిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు, గౌరవ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వారు 71 సంవత్సరం పూర్తి చేసుకొని వారి పుట్టినరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో కూడా ఇలా కేసీఆర్ బర్త్డేను దేవాలయాల్లో తిరుగుకుంటూ ఇలా దేవాలయం దేవుడు కూడా మొక్కుకుంటూ, ఎందుకంటే 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఏనాడు లేని విధంగా ఈనాడు కూడా అభివృద్ధి జరిగిన విధంగా 10 సంవత్సరాలు ఎక్కువ అభివృద్ధి చేసి ఇలా ప్రజలు మనలో పొందిన నాయకులు. ఏదో దురదృష్టవశాత్తు కొంచెం మెజార్టీతో మనం 1% ఓట్లతో మేము లేకున్నా అధికారం లేకున్నా
ఇవాళ కేసీఆర్ కావాలని చెప్పి నేను 1.5% కాదు 10% ఎక్సెస్ కేసీఆర్ మళ్ళీ రావాలి, ఈ పథకాలను నడవాలంటే కేసీఆర్తో సాధ్యమని చెప్పి కోరుతున్న మా నాయకులు పుట్టినరోజు శుభ సందర్భంగా ఈరోజు జగిత్యాల పట్టణంలో జగిత్యాల జిల్లా మొత్తం పూర్తిగా అన్ని గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటారు. ఈరోజు ఇక్కడ రామాయణం పోయి దేవుడు భగవంతుడు మొక్కి మంచి పరిపాలన రామయ్య, ఈ పరిపాలన ఏదైతే రాముడి పరిపాలన ఉంటుందో ఆ పాలన మళ్ళీ ఇచ్చి మా తెలంగాణ కాపాడు మా కేసీఆర్ గారిని ఆరోగ్యాలతో 100 సంవత్సరాలు జీవించే విధంగా ఆశీర్వదించమని చెప్పి కోరడం జరిగింది. వారి పేరు ఇంకా వారి పుట్టినరోజు కేక్ కూడా కట్ చేసుకుంటుంది. వారు మళ్ళీ అధికారం రావాలి, మన తెలంగాణ ఎన్నుకోవాలని చెప్పి ప్రజలందరూ కోరుతున్నారు. మా పార్టీ కూడా అందరం చేసిన మా నాయకులు కార్యకర్తలు, మా జిల్లా పరిషత్ చైర్మన్ మాజీ గారు, అదేవిధంగా మా మాజీ మంత్రి రాజశేఖర్ గారు, అదేవిధంగా మా పట్టణ అధ్యక్షులు సతీష్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొనడానికి వారికి తెలియజేస్తూ కేసీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తారు.